యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం. 1. యేసు దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు చర్చి రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని యేసుతో అన్నప్పుడు యేసు ఏమి సమాధానం చెప్పాను? జవాబు: ఈ గొప్ప కట్టడములు రాతి మీద రాగి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిందని యేసు తనను అడిగిన శిష్యునికి సమాధానం చెప్పాను. 2. ఈ గొప్ప రాతి కట్టడములు రాయి మీద రాయి ఒకటి అయినను నిలిచి ఉండకుండా పడద్రోయబడుట అనేవి నెరవేరబో కాలమునకు గుర్తులు తెలపమని అడిగిన వారు ఎవరు? జవాబు: పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అను క్రీస్తు శిష్యులు. 3. యేసు ఎక్కడ కూర్చుని ఉండగా రాయి మీద రాయి ఒకటి అయినను నిలిచి ఉండకుండా పడద్రోయబడు కాలమునకు గుర్తులు తెలపమని ఆయన శిష్యులు అడిగాను. జవాబు: దేవాలయమునకు ఎదురుగా గల ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా ఆయన శిష్యులు అడిగాను. 4. శోధనలు అంతము వరకు సహించువాడు ఏమి పొందును? జవాబు: శోధనలు అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. 5. ఏవి గతించినా నా మాటలు గతించవు అని యేసు చెప్పుచున్నాడు. జవాబు: ఆకాశము భూమియు గతించిన నా మాటలు గతించవు అని యేసు చెప్పాను. 6. పస్కా పండుగకు మరి ఒక పేరేమి? జవాబు: పస్కా పండుగకు మరి ఒక పేరు పులియని రొట్టెల పండుగ. 7. కుష్ఠిరోగి అయిన సీమోను గ్రామము ఏది? జవాబు: కుష్ఠిరోగి అయిన సీమోను గ్రామము బేతనియా. థ్యాంక్ యూ.